హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పాతాళ నాగేశ్వర స్వామి వారి టెంపుల్కి వచ్చాము. చాలా విశిష్టత గల టెంపుల్ ఫ్రెండ్స్. పురాతనమైన టెంపుల్. దాదాపు వచ్చేసి 1000 సంవత్సరాల పైనే ఈ గుడిని నిర్మించారు. అంటే పూర్వము ఇక్కడ మునీశ్వరులు తపస్సు చేసేవారంట. మునీశ్వరులు ఈ స్వామివారిని ప్రతిష్ఠించారనేది చెప్తూ ఉండేవారు. అంటే ఇక్కడ సగిలేరు వాగు ఉంది ఫ్రెండ్స్. అది హిస్టరీలో కూడా ఉంది సగిలేరు వాగు గురించి. ఆ సగిలేరు వాగు వచ్చేసి అక్కడ పురావస్తు శాఖ వాళ్ళు తవ్వకాలు చేస్తే పురావస్తు శాఖ వారికి ఆ పుర్రెలు, చిన్న చిన్న పుర్రెలు, చిన్న చిన్న కాళ్ళు, చేతులు, ఎముకలు అటువంటి అక్కడ దొరికాయంట ఫ్రెండ్స్. అంటే ఇక్కడ వచ్చేసి మునీశ్వరులు తపస్సు చేస్తూ ఇక్కడ స్వామివారి కోసం తపస్సు చేసేవారంట. కాలక్రమేణా జనసంఖ్య పెరుగుతూ ఉండటం వల్ల వాళ్ళు కనుమరుగయ్యారనేది పెద్దలు చెప్తున్నమాట. అది ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి పాతాళ నాగేశ్వర స్వామిని దర్శించుకోండి. పరమాత్ముని యొక్క కృపకు పాత్రులు కమ్మని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఈయన దక్షిణామూర్తి, సాక్షాత్ పరమేశ్వరుడు. ఈ టెంపుల్కి వచ్చి మీరు కూడా దర్శనం చేసుకోవాల్సింది కోరుతున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు గుళ్ళోకి వెళ్తున్నాము. నవగ్రహాల మండపం అండి. హోమం చేసే హోమశాల. రావి చెట్టు, యాప చెట్టు కలిసినదండి. ఇక్కడ కళ్యాణం కూడా చేశారంట. ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఈ రావి చెట్టు, వేప చెట్టు చుట్టూ తిరిగితే పెళ్ళిళ్ళు అవుతాయి అంట. చూడండి ఫ్రెండ్స్, చాలా ఇప్పుడు ఎండాకాలం అయిపోయింది. ఇప్పుడిప్పుడే కొత్తగా ఆకులు వస్తూ ఉన్నాయి. ఇక్కడ నాగులు కూడా ఉన్నారు. ఇక్కడ నాగులు కూడా ప్రతిష్ఠించబడింది. గుడి చాలా మహిమాత్మకమైన గుడి అండి. ఇక్కడ తులసి కోట కూడా ఉందండి. చూడండి, చాలా బాగా మొత్తం అది గ్రానైట్తో కట్టించారు.
తులసి కూడా చాలా బాగుంది. ఆహ్లాదక ధ్వజస్తంభం చాలా చక్కగా ఉంది. ధ్వజస్తంభం చూడండి. ఇక్కడే కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. చాలా ప్రశాంతిగా కడుతున్నారు నూతనంగా. చూడండి ఇక్కడ చిన్న గుడి ఉందండి. ఇక్కడ కూడా శివుడిని ప్రతిష్ఠించారు. చాలా బాగుంది. ఇక్కడ జమ్మి చెట్టు చూడండి. గుళ్ళో జమ్మి చెట్టు చాలా అద్భుతంగా ఉంది. జమ్మి చెట్టు ఉంది చూడండి. దక్షిణామూర్తి సాక్షాత్తు పరమశివుడే. దక్షిణం వైపు ఉన్నాడు కాబట్టి దక్షిణామూర్తి స్వామి అండి. చాలా మహిమాన్వితమైన టెంపుల్. గతంలో ఇక్కడ మునేశ్వర్లు తపస్సు చేసేవారంట. ఇక్కడ పురాతనమైన ఇక్కడ చేసేవాళ్ళంట. ఇక్కడ మనుషులు వస్తారేమో అని అంత ఉండేదంట. స్వామివారికి కూడా స్వయంగా వాళ్ళే ప్రతిష్ఠింపజేశారు. అదొకటి. గతంలో ఇక్కడ అంటే ఒక 30-40 ఇయర్స్కి బ్యాక్ ఇక్కడ స్వామివారికి ఒక పాము వచ్చేదంట. తాసుపాము, నాగుపాము వచ్చి ఇక్కడ స్వామివారిని చుట్టుకొని ఇక్కడే ఉండేదంట. ఇక్కడి నుంచి కాశీలోకి స్వరంగం ఉంది అనేది ఒక చెప్పేవారు. అంటే అక్కడి నుంచి పాములు వస్తున్నాయని ఆ స్వరంగ మార్గాన్ని కూడా మూసేశారంట. మేడి చెట్లు, బాదం చెట్లు అవన్నీ ఉన్నాయండి. ఇక్కడ నందీశ్వరుడు అండి. గతంలో ఈయన వచ్చేసి వాకిటి దగ్గర ఉండేవాడు. ఈ గుడి డెవలప్మెంట్ కారణంగా తీసి బయటికి పెట్టారు. ధ్వజస్తంభం దగ్గర పెట్టారండి. చూడండి పురాతనమైన నందీశ్వరుడు. నందీశ్వరుడు చాలా పెద్దగా ఉంది. I think
లోపలికి దిగిపోవాలండి. స్టెప్స్ లోపలిగా ఉంటాడు స్వామివారు. పాతాళ నాగేశ్వర స్వామివారు అంటే పాతాళంలో ఉన్నట్టు అన్నమాట. లోపల ద్వారపాలకులు. పురాతనమైన గుడి అండి, చాలా పురాతనమైనది. చూడండి, ఇలా స్టెప్స్ దిగి రావాలి కిందికి. ఈయన భీమేశ్వర స్వామి వారంట. ఓం నమ శివాయ. శంకర హర 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 మహాదేవ శంభో శంకర సాంబ శివ. ఓం నమ శివాయ. ఇంకా మెట్లు దిగిపోవాలండి లోపలికి. చూడండి, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూడండి స్వామివారు. ఓం నమో దక్షిణామూర్తే నమః. ఓం నమో దక్షిణామూర్తే నమః. ఓం నమో దక్షిణామూర్తే నమః. చూడండి ఫ్రెండ్స్, దక్షిణామూర్తి స్వామి మన గిద్దలూరులోని పాతాళ నాగేశ్వర స్వామి. చాలా మహిమా గల స్వామివారండి. దక్షిణాన్ని చూస్తూ ఉంటారు. ఈయన దగ్గర వచ్చేసి తపస్సు చేసిన, ధ్యానం చేసిన చాలా విశిష్టత కలుగుతుందని నమ్మకం అండి. చాలామంది ఇక్కడికి వచ్చేసి ప్రదోష వేళ ఇక్కడికి వచ్చేసి చాలామంది కూర్చొని వెళ్ళిపోతూ ఉంటారు స్వామివారి దర్శనం చేసుకొని. మీరు కూడా ఒకసారి గిద్దలూరు వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నా ఫ్రెండ్స్. మన ఛానల్ నచ్చినట్టయితే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓం నమ శివాయ. అమ్మవారు పార్వతీదేవి. लास्ट